సికా, మానసి అండ్ పరుల్. ఈ ముగ్గురు గురించి ఎవరు వినుండ్రు. వీళ్ళ గురించి మన ఇండియన్ హిస్టరీలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడటానికి, మెన్షన్ చేయడానికి మన లీడర్స్ ఇష్టపడరు. కానీ నేను చెప్తాను ఈ ముగ్గురు ఎవరో. 2018లో ఈ పిల్లలు ముగ్గురు చనిపోయారు. వీళ్ళ బాడీస్ ని పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ స్టమక్ లో ఒక సింగిల్ ట్రేస్ ఆఫ్ ఫుడ్ కూడా కనిపించలేదు. చనిపోవడానికి కొన్ని వారాల ముందు నుంచి ఈ ముగ్గురు ఏమీ తినలేదు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు చనిపోవడానికి కారణం ఆకలి. వీళ్ళు చనిపోయింది ఎక్కడో కాదు, మన దేశ రాజధాని ఢిల్లీలో. వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీకి వలస వచ్చింది వీళ్ళ ఫ్యామిలీ. మతి స్థిమితం సరిగ్గా లేని తల్లి, పని కోసం వెతుక్కుంటూ రోడ్ల మీద పడి తిరుగుతున్న తండ్రి. నోరు తెరిచి ఆకలి అని అడగటానికి ఆ ముగ్గురు పిల్లలకి భాష కూడా రాదు. ఆకలి అనే దానికి సరిగ్గా మీనింగ్ కూడా తెలియకుండానే ఆ ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఇలాంటివి ఎన్నో స్టోరీస్ కాదు, ట్రాజడీస్ మన ఇండియాలో జరుగుతున్నాయి. 70 సంవత్సరాల స్వాతంత్రం, ఇంత అభివృద్ధి తర్వాత కూడా ఆకలితో మనుషులు చనిపోతున్నారంటే మనం ఏం తప్పు చేస్తున్నాం? ఎందుకు ఇప్పటికీ ఈ ఆకలి చావులు జరుగుతున్నాయి? వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. 2022 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ 107. 2021లో ఈ ర్యాంక్ 101. అదే 2020లో అయితే ఇండియా ర్యాంక్ 94. మొత్తం 121 దేశాల్లో ఇండియా ర్యాంకింగ్ ఇలా ప్రతి సంవత్సరం దారుణంగా పడిపోతూ వస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న దేశాలు లైక్ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కూడా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మనకంటే మంచి పొజిషన్ లో ఉన్నాయి. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ని 4 ఇండికేటర్స్ ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ వన్ అండర్ నరిష్మెంట్, సరైన ఆహారం అండ్ క్యాలరీస్ దొరకపోవటం. సెకండ్ వన్ చైల్డ్ స్టంటింగ్, మన పాపులేషన్ లో ఉన్న 5 సంవత్సరాల లోపు చిల్డ్రన్ లో ఎంతమంది తమ ఏజ్ లో ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్నారు. నెంబర్ 3 చైల్డ్ వేస్టింగ్, మన జనాభాలో ఉన్న 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎంతమంది తాము ఉండాల్సిన హైట్ కంటే తక్కువ ఉన్నారు. నెంబర్ 4 చైల్డ్ మోర్టాలిటీ, ఎంతమంది పిల్లలు 5 సంవత్సరాల లోపే చనిపోతున్నారు. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 ఇండికేటర్స్ లో 3 పిల్లల్ని బేస్ చేసుకుని ఉన్నాయి. దీనికి కారణం ఏ కంట్రీ పాపులేషన్ లో చూసుకున్నా పిల్లలే ఎక్కువ హాని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఇష్యూ జరిగితే ముందు రిస్క్ లో ఉండేది చిన్న పిల్లలే. సో మ్యాటర్ లోకి వస్తే ఎప్పుడైతే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చిందో మన గవర్నమెంట్ అసలు ఆ రిపోర్ట్ ని యాక్సెప్టే చేయలేదు. మేము ఈ రిపోర్ట్స్ ని రిజెక్ట్ చేస్తున్నాం, ఇవి తప్పు అని మన గవర్నమెంట్ ఈ ఇండెక్స్ ని కొట్టిపడేసింది. ఇన్ఫాక్ట్ 2020లో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ పురుషోత్తం రూపాల ఈ రిపోర్ట్ ని ఉద్దేశించి పార్లమెంట్ లో ఈయన ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇండియా విలేజెస్ లో ఒక ట్రెడిషన్ ఉంటుందంట. విలేజెస్ లో ప్రజలు అప్పుడే పిల్లలు పెట్టిన ఆడ కుక్కలకి షీర్ అనే స్వీట్ చేసి పెడతారంట. ఈ షీర్ అనే స్వీట్ ని రవ్వ, పాలు, షుగర్ తో చేస్తారు. సో ఇక్కడ పురుషోత్తం రూపాల పాయింట్ ఏంటంటే విలేజ్ లో ఎక్కడా కూడా ఆహార కొరత లేదు. ఇన్ఫాక్ట్ ఆహారం ఎంత ఎక్కువ ఉందంటే కుక్కలకి స్వీట్లు వండి పెట్టే అంత ఉంది. उसको शीरा खिलाने की प्रथा है हमारे गांव में. माताएं उनके लिए शीरा देती थी, वो कुत्ती काट भी लेती थी तो भी बच्चे खिलाने जाते थे. సో ఎవరో ఫారినర్స్ వచ్చి ఇష్టం వచ్చినట్లు ఏవో రిపోర్ట్స్ ఇచ్చి మన దేశంలో పిల్లలు ఆకలితో చనిపోతున్నారని చెప్తే అది నిజం అయిపోదు. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి ఒక మినిస్టర్ ఇచ్చిన రియాక్షన్. యాక్చువల్గా ఇలాంటి రియాక్షన్లు మనకి కొత్త ఏం కాదు. ఇలాంటివి రిజెక్ట్ చేసి మన దేశంలో అంత బాగా ఉందని చెప్పటం మన గవర్నమెంట్స్ ఎప్పటి నుంచో చేస్తున్న పని. ఈ రిజెక్షన్స్ ఇప్పుడు కాదు, ఎప్పుడో బ్రిటిష్ రూల్ నుంచే ఉన్నాయి. సో పురుషోత్తం రూపాల ఇచ్చిన రెస్పాన్స్ ని అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి 150 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1876 ఇండియా చరిత్రలోనే ఘోరమైన కరువును చూసింది. ఈ కరువుని ది గ్రేట్ ఫెమైన్ ఆఫ్ మద్రాస్ అని కూడా అంటారు. ఇండిపెండెన్స్ కి ముందు ఆల్మోస్ట్ మొత్తం సౌత్ ఇండియాని ఒక ప్రాంతంగానే చూసేవాళ్ళు. దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ స్టేట్ అని పిలిచేవాళ్ళు. సో ఆ టైంలో ఈ ప్రెసిడెన్సీ మొత్తం వాటర్ రిక్వైర్మెంట్ కోసం సౌత్ వెస్ట్ మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉండేది. ఈ మాన్సూన్ లో వచ్చిన రెయిన్ వాటర్ తో సంవత్సరం మొత్తం వాటర్ రిక్వైర్మెంట్స్ ని తీర్చుకునేవాళ్ళు అక్కడ ప్రజలు. కానీ 1876లో సౌత్ వెస్ట్ మాన్సూన్ రాలేదు. నార్మల్ గా ఈ ప్రాంతంలో యావరేజ్ రెయిన్ ఫాల్ అంటే 24 ఇంచుల వరకు పడుతుంది. కానీ ఆ సంవత్సరం మాత్రం జస్ట్ 6.4 ఇంచులు మాత్రమే వర్షం పడిందనమాట. సో దాని వల్ల కరువు వచ్చింది. ఈ కరువు 1878 వరకు అంటే 2 సంవత్సరాలు కంటిన్యూ అయింది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఈ కరువు వలన దాదాపు 15 లక్షల మంది చనిపోయారు. మన దేశ చరిత్రలోనే అతి పెద్ద కరువు ఇది. కానీ
గవర్నమెంట్ రికార్డ్స్ లో ఇవి ఆకలి చావులు కాదు, ఎంతమంది చనిపోవటానికి ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఫుడ్ వలన అనుంది. అంటే ఆహారం అందుబాటులో లేకపోవటం వలన అని మెన్షన్ చేశారు. సో ఇలా ఎందుకు మెన్షన్ చేశారు, అసలు మద్రాస్ ఫెమైన్ ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 1876లో ఇండియాకి ఎడ్వర్డ్ రాబర్ట్ బల్వర్ లిట్టన్ వైస్రాయ్గా ఉండేవాడు. ఇతను ఒక పోయెట్, క్వీన్ విక్టోరియాకి ఇతను ఫేవరెట్ పోయెట్ అనమాట. అంతేకాదు ఇతను చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇతనికి మూడ్ స్వింగ్స్ బాగా వస్తూ ఉండేవి. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాని రూల్ చేసే క్యాండిడేట్ అసలు కాదు. సో మద్రాస్ లో కరువు వచ్చినప్పుడు అక్కడ ప్రజలకి హెల్ప్ చేయడానికి రాబర్ట్ ఏమీ చేయలేదు. ఇన్ఫాక్ట్ ప్రజలు ఆకలితో చనిపోతుంటే ఇతను పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు. ఈ కరువు వచ్చిన టైంలో ఢిల్లీలో ఒక సెరమనీ ఏర్పాటు చేశారు. క్వీన్ విక్టోరియాని ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతో సత్కరించి పెద్ద సెరమనీ ఏర్పాటు చేశారు. ఈ సెరమనీలో హైలైట్ ఏంటంటే దీన్ని 7 రోజుల పాటు నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా చేశారు. 7 రోజుల పాటు 68,000 మంది అఫీషియల్స్, 70 మంది మహారాజులు కలిసి కాస్ట్లీ ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేశారు. అండ్ ఇదంతా సౌత్ లో కరువుతో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న టైంలో జరుగుతుంది. రాబర్ట్ కి సౌత్ లో జరుగుతున్న కరువు గురించి అఫీషియల్స్ చెప్పినప్పుడు అతను అసలు కేర్ చేయలేదు. లోకల్ అఫీషియల్స్ కావాలని కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యి తన దగ్గరికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు అనుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతని ఫీలింగ్ ఏంటంటే ఇండియా మొదటి నుంచి పేద దేశం, జనాభా ఎక్కువ అవడంతో ఈ పేదరికం ఇంకా పెరిగిపోయింది. సో ఇలాంటి కరువు వచ్చి ప్రజలు చనిపోతే కాస్త పాపులేషన్ ఏమైనా తగ్గుతుందిరే అని ఫీల్ అయ్యాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఇదే ఎగ్జాక్ట్ గా అతని ఫీలింగ్. అడిషనల్ గా 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రీ మార్కెట్ పద్ధతిని ఎక్కువగా నమ్మేవాళ్ళు. ఫ్రీ మార్కెట్ సిస్టమ్ అంటే మార్కెట్ లోని గూడ్స్ సర్వీసెస్ యొక్క ఫ్లో ని సప్లై అండ్ డిమాండ్ మాత్రమే కంట్రోల్ చేస్తాయి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక మార్కెట్ ని దాంట్లో ఉన్న గూడ్స్ అండ్ వాటికి ఉన్న డిమాండ్స్ ఇంకా సప్లైస్ నడిపిస్తాయి. సో మద్రాస్ కి కరువు వచ్చినప్పుడు వైస్రాయ్ రాబర్ట్ అఫీషియల్స్ ఎవ్వరూ ఆ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చాడు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఫ్రీ మార్కెట్ సిస్టమ్ మొత్తం సరిచేస్తుంది అనే పిచ్చి ఆలోచనతో మద్రాస్ ప్రజల్ని వదిలేశాడు. ఇదే టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ భారీ మొత్తంలో ఇండియా నుంచి రైస్, వీట్ ని ఇంగ్లాండ్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ సౌత్ లో ప్రజలు కరువుతో అధిక సంఖ్యలో చనిపోతుంటే అంతకంత రైస్ అండ్ వీట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. కరువు వచ్చిన 2 సంవత్సరాల్లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన ఫుడ్ గ్రెయిన్స్ 4 times ఎక్కువైపోయాయి. ఇక్కడ మన వాళ్ళు ఆకలితో చనిపోతుంటే మన ఆహారంతో ఇంగ్లాండ్ లోని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. మెల్లిగా దీని ఎఫెక్ట్ మద్రాస్ ని దాటి చూపించడం స్టార్ట్ అయింది. కరువు మద్రాస్ దాటి ఇంగ్లాండ్ లోని ఇతర ప్రాంతాలకి పాకటం స్టార్ట్ అయింది. సిచ్యువేషన్ ఎంత దారుణంగా అయిపోయిందంటే ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని ఇగ్నోర్ చేయలేకపోయింది. సో అప్పుడు వైస్రాయ్ రాబర్ట్ మద్రాస్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి సర్ రిచర్డ్ టెంపుల్ ని కరువు ప్రాంతానికి పంపించాడు. రిచర్డ్ టెంపుల్ ని పర్టికులర్ గా పంపించడానికి కారణం ఏంటంటే రిచర్డ్ ఆల్రెడీ ఒకసారి 1873లో వెస్ట్ బెంగాల్లో కరువుని హ్యాండిల్ చేశాడు. చెప్పాలంటే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కానీ టెంపుల్ చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయకుండా గవర్నమెంట్ డబ్బుని ఎందుకు వేస్ట్ చేశాడు అని అఫీషియల్స్ టెంపుల్ ని క్రిటిసైజ్ చేశారు. సో ఈసారి అలాంటి మిస్టేక్ చేయకుండా మద్రాస్ లో కరువుని హ్యాండిల్ చేయమని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి టెంపుల్ ని పంపించాడు వైస్రాయ్ రాబర్ట్. టెంపుల్ మద్రాస్ చేరుకున్న వెంటనే తనకిచ్చిన ఆర్డర్స్ ని మైండ్ లో పెట్టుకొని అక్కడ ఆల్రెడీ జరుగుతున్న రిలీఫ్ వర్క్ ని ఆపేశాడు. రిలీఫ్ వర్క్ కి బదులు మద్రాస్ స్టేట్ మొత్తంలో కొన్ని ప్లేసెస్ ని సెలెక్ట్ చేసి అక్కడ వర్క్ క్యాంప్స్ ని ఏర్పాటు చేశాడు. ఈ వర్క్ క్యాంప్స్ ఏంటంటే కరువు వల్ల నష్టపోయారా లేదా అనేది చూడకుండా పని చేస్తే ఫుడ్ పెట్టేవాళ్ళు. అండ్ ఇక్కడ వర్క్ చేయడానికి టెంపుల్ ఇంకో రూల్ కూడా పెట్టాడు. ఆ రూల్ ఏంటంటే ఈ వర్క్ క్యాంప్స్ లో పని చేయాలి అనుకునే వాళ్ళు తమ ఇంటి నుంచి 16 కిలోమీటర్ల రేడియస్ అవతల ఉన్న వర్క్ క్యాంప్స్ లో మాత్రమే పనిచేయాలి. సో టెంపుల్ ఈ రూల్ ని ఎందుకు పెట్టాడంటే ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఎక్కువ మంది పని చేయరు, సో ఫుడ్ ఎక్కువగా పెట్టాల్సిన పని ఉండదు అని. బ్రిటిష్ వాళ్ళ దారుణాలు ఇక్కడతో ఆగలేదు. ఎవరైతే ఈ రూల్ ని కూడా పాటించి ఎలాగోలా వర్క్ క్యాంప్స్ కి చేరుకొని పనిచేసేవాళ్ళో వాళ్ళకి రోజు ఇచ్చేది కేవలం 450 గ్రాముల బియ్యం. జస్ట్ 450 గ్రాములు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ టైంలో బ్రిటిష్ జైల్లో ఉన్న ఖైదీలకి కూడా రోజుకి 550 గ్రాములు బియ్యం ఇచ్చేవాళ్ళు. అది కూడా వాళ్ళు రోజంతా ఖాళీగా ఉంటే. కానీ మద్రాస్ లో
కరువుతో కడుపు కాలిపోతూ రోజంతా పనిచేసిన వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేది 450 గ్రాముల బియ్యం. ఈ 450 గ్రాముల వేతనంకి హిస్టోరియన్స్ పెట్టిన పేరు టెంపుల్ వేజ్. ఈ టెంపుల్ వేజ్ ని నాజీ క్యాంప్స్ లో ఖైదీలకు ఇచ్చే డైట్ తో కంపేర్ చేశారు హిస్టోరియన్స్. మెల్లిగా ఈ వర్క్ క్యాంప్స్ కాస్త డెత్ క్యాంప్స్ గా మారిపోయాయి. రోజంతా పనిచేసి ఆహారం సరిగ్గా లభించకపోవడంతో అక్కడే ప్రాణాలు విడిచేవారు. వాళ్ళ బాడీస్ ని పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళు చనిపోవడానికి కారణం ఆకలి అని తెలిసేది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ మాత్రం వర్కర్స్ ఆకలి వలన చనిపోయారు అనే విషయాన్ని అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. చాలా కాలం పాటు అసలు ఎంతమంది చనిపోయారో కూడా బ్రిటిష్ గవర్నమెంట్ సరిగ్గా లెక్కలు చెప్పేది కాదు. క్యాంప్స్ లో వర్కర్స్ ఎక్కువగా చనిపోతుంటే వాళ్ళు మలేరియా, కలరా లాంటి జబ్బులతో చనిపోతున్నారు అని మ్యాటర్ ని డైవర్ట్ చేసేది. ఇండియన్స్ క్లీన్ గా ఉండరు, అందుకే జబ్బులు వచ్చి చనిపోతున్నారు అని రివర్స్ లో మన వాళ్ళని క్రిటిసైజ్ చేసేది బ్రిటిష్ గవర్నమెంట్. సో మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థమైంది కదా, ఆకలి వల్ల చనిపోతే దాన్ని దాచిపెట్టడం అనే కాన్సెప్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అండ్ ఆ కాన్సెప్ట్ ని ప్రెసెంట్ గవర్నమెంట్స్ కూడా ఈజీగా యూజ్ చేస్తున్నాయి. బ్రిటిష్ గవర్నమెంట్ చాలా దారుణాలు చేసింది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎంతో కొంత కాస్త మంచి పనులు కూడా చేసింది. 1930s లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో తలకిందులైపోయింది. ప్రతి దేశంలో ఆహారం యొక్క ధరలు పెరిగిపోయాయి. అన్ఎంప్లాయ్మెంట్ రాజ్యమేలుతుంది. ఇంకా సిచ్యువేషన్ ఎంతకంటే దారుణం అవ్వదు అనుకుంటున్న టైంలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ తమ టైం ని, ఎఫర్ట్ ని ఈ వార్ ని ఫైట్ చేయడంలో పెట్టింది. ఈ యుద్ధం టైంలోనే బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఫుడ్ రేషనింగ్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ సిస్టమ్ యొక్క గోల్ ఏంటంటే ఫుడ్ కొరత ఉన్నప్పుడు అవైలబుల్ లో ఉన్న ఫుడ్ ని అందరికీ సమానంగా పంచటం. ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి ఆహారం లభిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ సిస్టమ్ ద్వారా పూర్ పీపుల్ కి ఆహారం అందేలా చూశారు. ఇక్కడ మరీ ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేసింది మంచి పనే అయినా దీంట్లో కూడా బ్రిటిష్ వాళ్ళు తమ స్వార్థాన్ని చూసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ ఫుడ్ రేషనింగ్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇండియన్ ఇండస్ట్రియల్ వర్కర్స్. ఎవరైతే ఇండియన్ వర్కర్స్ బ్రిటిష్ యొక్క స్టీల్, వెపన్ ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ కోసం ఈ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. బికాస్ రెండో ప్రపంచ యుద్ధం టైంలో వెపన్స్ కానీ మందుగుండు సామాగ్రి అవసరం చాలా ఉండేది. సో వాటి ప్రొడక్షన్ జరగాలంటే ఫ్యాక్టరీస్ లో ఇండియన్ వర్కర్స్ కావాలి. సో అలా వాళ్ళ కోసం తెచ్చారు ఈ సిస్టమ్ ని. సో ఈ సిస్టమ్ ని తెచ్చింది ఇండియన్స్ కి ఫుడ్ ఇచ్చి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి కాదు, వాళ్ళు చనిపోకుండా ఉండి ఫ్యాక్టరీస్ లో పని చేయడానికి. ఈ ఫుడ్ రేషనింగ్ సిస్టమే మెల్లిగా డెవలప్ అయి ఇప్పుడు పీడిఎస్ గా మారింది. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఫుడ్ రేషన్ సిస్టమ్ కి అప్డేటెడ్ మోడలే ఈ పీడిఎస్. పీడిఎస్ సిస్టమ్ లో గవర్నమెంట్ ఫుడ్ గ్రెయిన్స్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ లో ప్రజలకు అందిస్తుంది. ఫ్రీడమ్ వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు ఇండియన్ గవర్నమెంట్ ఈ పీడిఎస్ ని సిస్టమేటిక్ గా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. మెయిన్ గా 1965లో ఈ సిస్టమ్ లో మేజర్ డెవలప్మెంట్ తీసుకుని వచ్చారు అప్పటి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. ఎఫ్సిఐ ఒక గవర్నమెంట్ కంపెనీ. ఇది ఫార్మర్స్ దగ్గర నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ని కొని వాటిని పూర్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 1965లో ఇంకో పెద్ద డెవలప్మెంట్ జరిగింది. అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ ఫార్మర్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫార్మర్స్ పండించిన గ్రెయిన్స్ కి మినిమం సపోర్ట్ ప్రైజ్ ని అందించడమే ఈ కమిషన్ జాబ్. గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇచ్చి ఫార్మర్స్ నుంచి గ్రెయిన్ కొనాలి అనేది ఈ కమిషన్ డిసైడ్ చేస్తుంది. సో ఎఫ్సిఐ ఫార్మర్స్ దగ్గర నుంచి మంచి ప్రైస్ లో గ్రెయిన్స్ ని కొంటే పీడిఎస్ ఈ గ్రెయిన్స్ ని పూర్ పీపుల్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేయటం ప్రజలకి బాగా యూజ్ అవుతూ వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఇండిపెండెన్స్ తర్వాత పావర్టీలో ఉన్న ఇండియన్స్ ని పీడిఎస్ ఇంకా ఎఫ్సిఐ ఆకలి నుంచి చనిపోకుండా కాపాడాయి. సో పీడిఎస్ సిస్టమ్ ఎంత బాగా పనిచేసేదైతే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఇండియాలో ప్రజలు ఆకలితో చనిపోతున్నారు? ఈ పీడిఎస్ అనేది చాలా మంచి ఐడియా అండ్ దీని పనితీరు కూడా చాలా బాగుంటుంది. కానీ దాంట్లో కూడా కొన్ని బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. పీడిఎస్ స్టార్ట్ అయినప్పుడు చాలా కాలం వరకు బిలో పావర్టీ లైన్ లో ఉండే వాళ్ళకి మాత్రమే సబ్సిడీ రేషన్ దొరికేది. కానీ మెల్లిమెల్లిగా గవర్నమెంట్ ఈ బిలో పావర్టీ లైన్ ని బాగా లోగా చేసింది. ఇలా చేయడం వల్ల చాలా మంది పూర్ పీపుల్ ఈ రేషన్స్ పొందడం నుంచి డిస్క్వాలిఫై అయిపోయారు. వీళ్ళు టెక్నికల్ గా పావర్టీ లైన్ పైన ఉన్నా కానీ వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం పూరే. ఇలాంటి వాళ్ళకి
ఫుడ్ ఉండదు, ఈ రేషన్ కూడా దొరకదు. పీడిఎస్ లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ సర్వేస్. అఫీషియల్స్ పూర్ ఫ్యామిలీస్ కోసం సర్వే చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. బిలో పావర్టీ లైన్ లో ఉన్న చాలా పూర్ ఫ్యామిలీస్ ఈ సర్వేస్ లో కనిపించవు. వీటికి రీజన్స్ ఏవైనా కూడా ఎఫెక్ట్ మాత్రం ఈ ఫ్యామిలీస్ మీదే పడుతుంది. వీళ్ళకి అందాల్సిన రేషన్స్ అందక ఆఖరితో వీళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు. ప్రాబ్లం పావర్టీ లైన్ అండ్ సర్వీస్ తోనే ఎండ్ అవ్వదు. వీటికి తోడుగా చీటింగ్ ఇంకా కరప్షన్ కూడా పీడిఎస్ సిస్టమ్ ని పాడు చేస్తున్నాయి. ఎక్కువ శాతం రేషన్ షాప్స్ ని గవర్నమెంట్, ఎన్జిఓస్ కాకుండా ఇండివిజువల్స్ అంటే ప్రైవేట్ వ్యక్తులు ఈ రేషన్ షాప్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మెయిన్ ఎయిమ్ ప్రాఫిట్. పూర్ పీపుల్ కి తక్కువ రేట్లో ఇవ్వాల్సిన రేషన్స్ ని వీళ్ళు ఇవ్వకుండా ఆ రేషన్ మొత్తాన్ని ఓపెన్ మార్కెట్ లో ఎక్కువ రేట్ కి అమ్ముకుంటూ ఉన్నారు. కొన్నిసార్లు అయితే వీళ్ళు ఆ రేషన్ ని తిరిగి గవర్నమెంట్ కి అమ్మేస్తారు. వాళ్ళ రికార్డ్స్ లో మాత్రం రేషన్స్ మొత్తం బిలో పావర్టీ లైన్ లో ఉన్న ఫ్యామిలీస్ కి చేరుకుంది అని మెన్షన్ చేసి ఆ రేషన్స్ ని మొత్తం సొమ్ము చేసుకుంటూ ఉంటారు. 2000 వరకు ఈ రేషన్స్ లో 50% మాత్రమే పేద ప్రజలకి చెందినట్టు నేషనల్ శాంపిల్ సర్వేలో తెలిసింది. 50% రేషన్ అంటే ఒక్కసారి ఆలోచించండి ఏ రేంజ్ లో దోపిడీ జరుగుతుందో చూడండి. మన దేశంలో ఆహారం లేక జనాలు చనిపోవటం లేదు, నిజాయితీ లేక మనుషులు చనిపోతున్నారు. ఈ స్కామ్స్ కి చీటింగ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి 2001లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఒక హ్యూమన్ రైట్స్ బాడీ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ మెయిన్ గోల్ వచ్చేసరికి రేషన్స్ ని పూర్ పీపుల్ కి అందేలా చేయటం. వీళ్ళు వేసిన పిటిషన్ మెల్లిగా దేశమంతా ఫేమస్ అయి ఒక ఉద్యమం లాగా మారిపోయింది. ఈ పిటిషన్ ని రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ అని పిలవటం స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్ ఎఫెక్ట్ తో సుప్రీం కోర్ట్ రేషన్స్ ని పీడిఎస్ సిస్టమ్ ని దగ్గర నుంచి మానిటర్ చేయటం స్టార్ట్ చేసింది. స్టేట్ గవర్నమెంట్స్ ఫుడ్ స్కీమ్స్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేయటం స్టార్ట్ చేసింది. రేషన్ షాప్స్ ని సూపర్వైజ్ చేయడానికి ఫుడ్ కమిషనర్స్ ని అపాయింట్ చేసింది. సుప్రీం కోర్టులో ఈ కేసు 13 సంవత్సరాల పాటు నడిచినా కానీ ఈ పిటిషన్ ఎఫెక్ట్ మాత్రం బాగా చూపెట్టింది. పీడిఎస్ సిస్టమ్ లో చాలా మార్పులు వచ్చాయి. 2013లో ఈ కేసు ముగిసే టైం కి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. పీడిఎస్ లో యూనివర్సల్ కవరేజ్ ని ఇంక్లూడ్ చేయాలి అనే డిబేట్ స్టార్ట్ అయ్యాయి. యూనివర్సల్ కవరేజ్ అంటే దేశంలోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో పీడిఎస్ లభించేలా చేయటం. యాక్టివిస్టులేమో పీడిఎస్ లో యూనివర్సల్ కవరేజ్ పెట్టాలి అని గట్టిగా డిమాండ్ చేశారు. కానీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. దీనికి కారణం కాస్ట్. పీడిఎస్ లో యూనివర్సల్ కవరేజ్ ని ఇంక్లూడ్ చేస్తే ఆల్మోస్ట్ 3% జీడిపి దీనికే పోతుంది. కొన్ని లక్షల కోట్లు దీనికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సిద్ధంగా లేదు. సో ఫైనల్ గా రెండు సైడ్స్ ఒక కాంప్రమైజ్ కి వచ్చి 75% పీడిఎస్ రూరల్ పాపులేషన్ ని కవర్ చేస్తుంది అండ్ 25% అర్బన్ పాపులేషన్ ని కవర్ చేస్తుంది అనే డెసిషన్ ని తీసుకున్నాయి. ఈ యూనివర్సల్ పీడిఎస్ స్కీమ్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఎక్స్క్లూజన్స్ పద్ధతిలో డిసైడ్ చేస్తారు. అంటే ఒక ఫ్యామిలీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులను బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని అంచనా వేసి వాళ్ళు పీడిఎస్ స్కీమ్ కి ఎలిజిబుల్ లా కాదా అని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కారు గానీ, ఫ్రిడ్జ్ గానీ, టీవీ గానీ ఇలాంటివి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వీళ్ళకి రేషన్ లభించదు. ఈ స్కీమ్ ని బేస్ చేసుకుని జూలై 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని పార్లమెంట్ లో పాస్ చేశారు. ఈ యాక్ట్ లో భాగంగా ప్రతి నెల ప్రతి పర్సన్ కి 5 kgs ఫుడ్ గ్రెయిన్ ని ఇస్తారు. మరీ పూర్ పీపుల్ కోసం ఇంకో స్పెషల్ యాక్ట్ ని కూడా అమలు చేశారు. దాని పేరు అంత్యోదయ అన్న యోజన. ఈ యాక్ట్ ప్రకారం ఎక్స్ట్రీమ్ పూర్ ఫ్యామిలీస్ కి ప్రతి నెల 35 kg ఫుడ్ గ్రెయిన్స్ లభిస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ యూనివర్సల్ కవరేజ్ కి ఒప్పుకోకపోయినా ఈ యాక్ట్స్ వలన ఫుడ్ ఎక్స్పెండిచర్ మాత్రం బాగా పెరిగిపోయింది. ఈ యాక్ట్ కోసం ప్రతి సంవత్సరం గవర్నమెంట్ 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఎస్టిమేషన్ వేశారు. కానీ గవర్నమెంట్ కి అయిన ఖర్చు మాత్రం 125,000 కోట్ల రూపాయలు. సో ఇది మన దేశంలో ఉన్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అండ్ ఇదంతా విన్నాక సిస్టమ్ చాలా బాగుంది అనిపించవచ్చు. ఇన్ఫాక్ట్ 125,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతా బాగానే జరుగుతూ వచ్చింది COVID-19 వచ్చే వరకు. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఈ స్కీమ్స్ లోని గ్యాప్స్, లోపాలు అన్ని బయటపడ్డాయి. కోవిడ్ వచ్చాక 93% ప్రజలు అసలు ఈ పీడిఎస్ సిస్టమ్ నుండి వచ్చే స్కీమ్స్ ని పొందలేదు. దీనికి కారణం ఏంటంటే మన దేశంలో చాలా మంది తమ సొంత ప్లేసెస్ నుంచి వలస వెళ్లి వేరే ప్లేసెస్ లో పెద్ద పెద్ద సిటీస్ లో పనిచేస్తూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ ఏమో వీళ్ళకి రేషన్ వాళ్ళ హోమ్ టౌన్ లో మాత్రమే ఇస్తుంది, వేరే ప్లేసెస్ లో ఇవ్వదు. కోవిడ్ టైంలో ఏం జరిగిందో అందరికి బాగా తెలుసు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వేరే ప్లేస్ లో ఉండటం వల్ల వీళ్ళకి రేషన్స్ ఇవ్వలేదు గవర్నమెంట్. అండ్ ఈ ఒక్క లూప్ హోల్ వలన దాదాపు 40 కోట్ల మంది కోవిడ్ టైంలో ఆహారం లేక బాధపడ్డారు. దీంతో పాటు పీడిఎస్ సిస్టమ్ లో ఉన్న ఓల్డ్
ఓల్డ్ బ్యాక్ డ్రాప్స్ కూడా ఇప్పటికీ ప్రజలను ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. రేషన్ షాప్స్ ఇప్పటికీ కస్టమర్స్ ని చీట్ చేస్తూ ఉంటాయి. స్టాక్ ఉంచుకొని కూడా లేవని చెప్పి రికార్డ్స్ లో మాత్రం రేషన్ ఇచ్చినట్లు మెన్షన్ చేస్తారు. కొన్నిసార్లు అయితే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా కొన్ని ఫ్యామిలీస్ ని పీడిఎస్ స్కీమ్ నుంచి తొలగించేస్తున్నారు. పీడిఎస్ సిస్టమ్ ని గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టి అమలు చేస్తున్న దాదాపు 40% ఫుడ్ గ్రెయిన్స్ ప్రజలకి అందకుండా పోతున్నాయి. ఇవి ఏమవుతున్నాయో కూడా గవర్నమెంట్ కి తెలియదు. తెలుసో తెలియకో మన గవర్నమెంట్ ఈ పీడిఎస్ సిస్టమ్ ని బ్రిటిష్ వాళ్ళు నడిపిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. ఎలా అయితే వాళ్ళు జనాలు చనిపోకుండా ఉండడానికి ఫుడ్ గ్రెయిన్స్ ని ఇచ్చేవాళ్ళు, మన గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. ఏదో ఒక ఫుడ్ ఇస్తే చాలు తినేసి అలా పడి ఉంటారు అనే ఉద్దేశంతో ఈ పీడిఎస్ ని నడుపుతుంది. జస్ట్ బేసిక్ ఫుడ్స్ ని ఇవ్వటం వల్ల పిల్లలు బలహీనంగా అయిపోతారు. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రొవైడ్ చేయకపోవటం వలన ఇండియన్స్ చాలా మందికి సరైన పోషకాలు ఉండట్లేదు. హెల్తీగా ఉండాల్సిన పిల్లలు మాల్ న్యూట్రిషన్ తో వీక్ గా అయిపోతున్నారు. దీని రిజల్టే నేను మొదట్లో చెప్పిన చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్ ఫ్యాక్టర్స్. సో ఓవరాల్ గా ఇది మన దేశంలోని పరిస్థితి. మరి బ్రిటిష్ రాజ్యం అంత దారుణంగా లేవు, అలాని మరి మంచిగా కూడా లేదు. నేను మొదట్లో చెప్పిన ముగ్గురు లాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అసలు పీడిఎస్ స్కీమ్స్ లో ఎంటర్ అవ్వట్లేదు. అందుకే ఇంకా మన దేశంలో ఆకలికి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.